Hello friends, TS MSET 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్ 2023లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఎంత ర్యాంక్ వాళ్ళకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఈ ఎంఎస్ ఎక్సెల్ షీట్లో చూద్దాం. ఈ ఎంఎస్ ఎక్సెల్ షీట్ మన ఇప్పుడు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంకు వరుసగా ఇవ్వడం జరిగింది. మీరు అన్ని కేటగిరీల వారు చూడవచ్చు. ఈ ర్యాంక్ వరుసగా ప్రకారం ఫస్ట్ జేఎన్టీయు హైదరాబాద్లో సిఎస్సి బ్రాంచ్ మొదటి ప్లేస్లో ఉంది. సెకండ్ వన్ జేఎన్టీయు సిఎస్సి, తర్వాత విజేఈసి సిఎస్ఈ. ఈ కోర్స్ నేమ్ బ్రాంచ్ నేమ్ కూడా, తర్వాత ప్లేస్, డిస్ట్రిక్ట్ కోడ్, ఈ కేటగిరీ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. తర్వాత ఈ కాలేజీ ట్యూషన్ ఫీ, ఈ కాలేజీలో ఈ కోర్సుకు ట్యూషన్ ఫీ, ఈ కాలేజీ టైప్ కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైప్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, ఏ సంవత్సరంలో స్థాపించారు 1965, అఫిలియేటెడ్ టు జేఎన్టీహెచ్. ఈ విధంగా మీరు మీ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఉదాహరణకు ముందుగా విజేఈసి సిఎస్ఈ మనం ఇప్పుడు చూస్తున్నాం ఓపెన్ కేటగిరీ గర్ల్స్. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఇప్పుడు ఉదాహరణకు బీసీబీ బాయ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇటు చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ A to Z సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంటుంది. దీని మీద సార్ట్ ఏ నుండి జెడ్ వరకు, A to Z అనే పై క్లిక్ చేస్తే ఇప్పుడు నేను బీసీబీ బాయ్స్ను కట్ ఆఫ్ ర్యాంకును ఆరోహణ క్రమంలో వచ్చినాయి. బీసీబీ బాయ్స్కు జేఎన్టీహెచ్ సిఎస్సిలో 1737 ర్యాంక్, సెకండ్ జేఎన్టీహెచ్లో సిఎస్ఎం 2440, సిబిఐటి సిఎస్సి 3008, ఓయూసిఈ సిఎస్సి 3003, విజేఈసి సిఎస్సి 3126, సిబిఐటి సిఎస్ఎం. మీరు బ్రాంచ్ కోడ్ కూడా చూడవచ్చు. సిఎస్ఎం అంటే సిఎస్సి బ్రాంచ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇదే విధంగా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ కూడా చూసుకోవచ్చు. సుమారుగా అన్ని కేటగిరీలు ఒకే ఆరోహణ క్రమంలో ఉండే అవకాశం ఉంది. బీసీబీ బాయ్స్ చూస్తున్నాం. 12వ నెంబరు వాసవి సిఎస్ఎం 4631 కట్ ఆఫ్ ర్యాంక్. టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ సెకండ్ ఫేజ్. ఈ విధంగా మీరు మీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ మరియు టాప్ ఇంజనీరింగ్ బ్రాంచెస్
ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం బాయ్స్ బీసీపీ బాయ్స్ను సెలెక్ట్ చేసినాం కాబట్టి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ చివరిలో వస్తాయి. ఈ ర్యాంకులన్నీ చివరి ర్యాంక్ వరకు అయిన తర్వాత ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది కాబట్టి ఈ చివరిలో వస్తాయి ఆరోహణ క్రమంలో. ఇంకా మీరు కాలేజీ వైజ్గా చూడాలి అనుకుంటే నేను ఇప్పుడు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ సార్ట్ హోమ్ పేజ్లో చివరిలో A to Z అని సార్ట్ పై క్లిక్ చేసి సార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఈ విధంగా మీ ర్యాంక్కి టాప్ కాలేజెస్ మరియు టాప్ బ్రాంచెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుండి 3 వరకు ఈ టైటిల్, తర్వాత నుండి 14 CBIT AIM, 15 VJIC CSD, ఈ విధంగా మీరు అన్ని కేటగిరీల వారు చూసుకోవచ్చు. మనం ర్యాంకును ఆరోహణ క్రమంలో తీసుకుంటే కాలేజీ మరియు బ్రాంచ్ టాప్ వరుస క్రమంలో వస్తాయి. ఇప్పుడు మీరు కాలేజీ వైజ్గా చూడాలి అనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ కోడ్పై క్లిక్ చేసి మళ్ళీ ఆరోహణ క్రమం సార్ట్ SORT ఆరోహణ క్రమంలో చేసుకుంటే ఇప్పుడు కాలేజీల ఒక్కొక్క కాలేజీ వారీగా ఆరోహణ క్రమంలో వచ్చింది. A to Z అనే వరుస క్రమంలో ముందుగా ACEG ఏతో స్టార్ట్ అయ్యే కాలేజీ. ఇందులో AID అనే బ్రాంచ్ టాప్లో ఉంది. మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సివిల్, EEE, మెకానికల్. ఇప్పుడు CBIT చూడాలి అనుకుంటే బీతో స్టార్ట్ అయ్యే అక్షర BREW, BVRI BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ CBIT స్టార్ట్ అయింది. ఇక్కడ 138వ నెంబర్ వద్ద CBIT కాలేజ్. CBITలో మనం ముందుగా ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ర్యాంకును వరుసగా ఆరోహణ క్రమంలో తీసుకున్నాం. ఆ తర్వాత కాలేజీ కోడ్ను తీసుకున్నాం కాబట్టి కాలేజీ వైజ్గా టాప్ బ్రాంచెస్ CBIT కాలేజీలో CSE బ్రాంచ్ ఫస్ట్ టాప్లో ఉంది. OC గర్ల్స్ 2318. తర్వాత CSE తర్వాత CSM సెకండ్ ప్లేస్ టాప్ బ్రాంచెస్లో. CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. OC గర్ల్స్ కటాఫ్ 2550. తర్వాత AIM ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. OC గర్ల్స్ 3375. తర్వాత CIC 3904. ఈ విధంగా CBITలో AID ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ECE ఈ ర్యాంకు ప్రకారం బ్రాంచెస్ వరుసగా వచ్చాయి.
మీరు విఎన్ఆర్ విజేఈసి చూడాలి అనుకుంటే ఏబిసిడి వరుస క్రమంలో చివరి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. వి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేది. విఎన్ఆర్ విజేఈసి 925 సీరియల్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. సిఎస్సి బ్రాంచ్. ఓపెన్ కేటగిరీ బాయ్స్ 2229. గర్ల్స్ కూడా సేమ్ అంతే ఉంది, 2229. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 2385. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అంతే ఉంది. బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్ 3124. ఈ విధంగా మీరు అన్ని కేటగిరీల వారు చూసుకోవచ్చు. ఈ ఎంఎస్ ఎక్సెల్ షీట్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. విజేఈసిలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సిఎస్సి తర్వాత సెకండ్ ప్లేస్లో సిఎస్ఎం ఉంది. సిఎస్ఎం తర్వాత సిఎస్డి, సిఎస్ఎం తర్వాత సిఎస్డి. కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్ బ్రాంచ్. తర్వాత ఏఐడి బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ. సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఐఓటి. ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 4696. ఆ తర్వాత ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్. విజేఈసి ఈసీఈ. ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 8485. బీసీఏ బాయ్స్ 26741. ట్రిపుల్ ఈఐఈ సివిల్ మెకానికల్. ఇలా మీకు ఏ కాలేజీ అంటే ఆ కాలేజీ చూడవచ్చు. ఇప్పుడు మనం జేఎన్టీయు హైదరాబాద్ కాలేజీ చూస్తాం. జేఎన్టీహెచ్ ఈ సీరియల్ నెంబర్ 370 వద్ద జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇందులో సిఎస్సి సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ బాయ్స్ 1406, గర్ల్స్ 1462. 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 1554, గర్ల్స్ సేమ్ ఉంటుంది. బీసీఏ బాయ్స్ 3501, గర్ల్స్ 3978. బీసీబీ బాయ్స్ 1737, బీసీబీ గర్ల్స్ సేమ్ ఉంది. ఈ విధంగా బీసీడి గర్ల్స్ 2506, ఎస్సీ బాయ్స్ 8611, ఎస్సీ గర్ల్స్ 8611 సేమ్ ఉంది. ఎస్టీ
బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్ ఉంది 7,479. ఈ ఈ కాలేజీలో ఈ బ్రాంచ్లో ట్యూషన్ ఫీజు 50,000. ఇదే జేఎన్టీయు కాలేజీలో సిఎస్ఎం బ్రాంచ్కు ట్యూషన్ ఫీజు ₹1,00,000. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. మరియు సిఎస్సి అనే దాంట్లో కూడా ₹1,00,000 ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. జేఎన్టీహెచ్ ఈసీఈ మీరు ఈ విధంగా కాలేజీ వారిగా చూడాలనుకుంటే ఈ విధంగా కాలేజీ వారిగా చూడవచ్చు. మీరు బ్రాంచ్ వారిగా చూడాలి అనుకుంటే బ్రాంచ్పై క్లిక్ చేసి మళ్ళీ ఈ హోమ్ ట్యాబ్లో ఈ విధంగా ఉంటాయి. ఈ చివరగా వస్తే హోమ్ ట్యాబ్లో A to Z ఫిల్టర్పై క్లిక్ చేసి మనం బ్రాంచ్ని సెలెక్ట్ చేసినాం. మనం ముందుగా ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కేటగిరీని ఆరోహణ క్రమంలో తీసుకున్నాం. తర్వాత కాలేజీని ఆరోహణ క్రమంలో తీసుకున్నాం. ఇప్పుడు మనం బ్రాంచ్ను ఆరోహణ క్రమంలో తీసుకుంటున్నాం. A to Z ఆరోహణ క్రమం. ఇప్పుడు ఏతో మొదలయ్యే అక్షరాలతో AGR అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఉంటుంది. తర్వాత AI అనే బ్రాంచ్. మీకు ఏదైనా పర్టికులర్ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాంచ్ మాత్రమే కావాలి అనుకుంటే EEE కానీ ECE కానీ CSE కానీ ఇట్లా ఒక్కొక్క బ్రాంచ్ వారీగా ర్యాంక్ వైజ్ మనం ఇక్కడ ర్యాంకును సెలెక్ట్ చేసినాం కాబట్టి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. AID ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ సీరియల్ నెంబర్ 8 నుండి AID ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్. మనం ముందుగా ర్యాంక్పై సార్టింగ్ చేసి ర్యాంక్ సార్ట్ అయిన తర్వాత బ్రాంచ్ కోడ్ ఇప్పుడు మనం బ్రాంచ్ వారీగా ఆరోహణ క్రమంలో బ్రాంచ్ వారీగా కాలేజెస్ టాప్ ఆర్డర్ చూస్తాం. AGR అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక కాలేజీ మాత్రమే ఉంది. CASR కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంగారెడ్డి. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో CVSR గట్కేసర్. OC గర్ల్స్ 13,000. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ VJIT. ఈ విధంగా AID. తర్వాత మీకు CSE మాత్రమే కావాలి అనుకుంటే CSE మాత్రమే మీకు సివిల్. తర్వాత CSE CSD. ఈ సీరియల్ నెంబర్ 277 వద్ద CSE అనే బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. మనం
ఈ సిఎస్సి బ్రాంచ్ మామూలుగా అన్ని కాలేజీలలో ఉంటుంది, ఎక్కువ కాలేజీలలో. మనం ఒక ర్యాంకును వరుసగా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టాప్ కాలేజెస్ కూడా మనం ఈ విధంగా చూడవచ్చు. టాప్ కాలేజ్ జేఎన్టీహెచ్, టాప్ 1 కాలేజ్ జేఎన్టీహెచ్. తర్వాత సెకండ్ ప్లేస్లో విజేఈసి. మన ర్యాంక్ ప్రకారం చూసుకుంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సెకండ్ ప్లేస్లో ఉంది. ర్యాంక్ ప్రకారం చూసుకుంటే ఈ ఓపెన్ కేటగిరీ గర్ల్స్. అంటే జేఎన్టీహెచ్లో కొన్ని సీట్లు తక్కువ ఉంటాయి, 66 సీట్లు ఉంటాయి. విజేఈసిలో 180 సీట్లు, ఇంకా ఎక్కువ సిబిఐటీలో ఇట్లా ఎక్కువ సీట్లు ఉంటాయి. మనం ఈ కట్ ఆఫ్ ర్యాంకును తీసుకున్నప్పుడు మాత్రం ఈ సెకండ్ ప్లేస్లో జేఎన్టీహెచ్, తర్వాత విజేఈసి ఉంది. థర్డ్ ప్లేస్లో సిబిఐటి సిఎస్సి కట్ ఆఫ్ ప్రకారం. తర్వాత ఓయూసి ఉస్మానియా యూనివర్సిటీ, వాసవి కాలేజ్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 2794. వాసవి కాలేజ్ తర్వాత జిఎన్టీడబ్ల్యూ, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది ఇక్కడ బాయ్స్ నాట్ అప్లికేబుల్ ఉంటుంది, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి. ఓసీ గర్ల్స్ 5414, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 6061, బీసీఏ గర్ల్స్ 14333, జిఆర్ఆర్ గోకరాజు రంగరాజు సిఎస్సి. తర్వాత జేఎన్టీహెచ్ ఎంటీ, జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత కేశవ్ మెమోరియల్, కేఎంఐటి, సివిఆర్హెచ్, బీవీఆర్డబ్ల్యూ, ఇది ఉమెన్స్ ఇంజనీరింగ్. బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇందులో సిఎస్సి ఓసీ గర్ల్స్ 8908, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 9622, బీసీఏ గర్ల్స్ 25627, బీసీబీ గర్ల్స్ 12926, బీసీసీ గర్ల్స్ 38314, బీసీడీ గర్ల్స్ 13716, బీసీఈ గర్ల్స్ 26216, ఎస్సీ గర్ల్స్ 43811, ఎస్టీ గర్ల్స్ 44025. ఈ కాలేజీ ట్యూషన్ ఫీజు 1,20,000. ఇది కో ఎడ్యుకేషన్లో గర్ల్స్ ఓన్లీ, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు ఇక్కడ ఈ పక్కన ఉన్న కాలంను పక్క అటు ఇటు జరుపుకోవాలంటే, ఉదాహరణకు డి అనే కాలంను నేను సెలెక్ట్ చేసి కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే జరుగుతుంది. ఇది ఇటు పక్కకు ఇటు ఇలా జరపచ్చు. ఈ విధంగా ఇటు బ్రాంచ్ నేమ్ అనేది ఇటు పక్కకు జరపడం జరిగింది. ఇప్పుడు
మీరు మీ కేటగిరీని ఇటు దగ్గరలో ఉండే విధంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసి వీటిపై సెలెక్ట్ చేసిన దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇటువైపు జరపచ్చు. ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ పక్కకు ఇక్కడికి వస్తుంది బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ విధంగా మీరు ఎట్లా జరుపుకోవచ్చు మీ కేటగిరీని. మీరు ఏదైనా అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా కొన్ని కేటగిరీ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ హైడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. హైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ జే నుండి పి మధ్యలో ఉన్న మనం సెలెక్ట్ చేసిన ఆ కలమ్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. మీరు మీ కేటగిరీ మాత్రమే చూడాలనుకున్నప్పుడు చూడవచ్చు. మళ్ళీ అన్హైడ్ చేయాలనుకుంటే ఈ జే పి మధ్యలో ఈ చివరిలో అన్హైడ్ వచ్చింది. మీరు ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదైనా మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు A to Z అనే ప్రకారం ర్యాంకులన్నీ వరుసగా వస్తాయి. మీకు నచ్చిన కాలేజీ నచ్చిన బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు బీసీపీ గర్ల్స్ సెలెక్ట్ చేసిన. బీసీపీ గర్ల్స్ ప్రకారం JNTH CSE ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ఉంది. తర్వాత CBITలో CSE సెకండ్ ఆప్షన్లో 3008 ర్యాంక్. బీసీపీ గర్ల్స్ JNTH CSM VJEC CSE CBIT CSM OUCE CSE. వాసవి CSE VJEC CSM JNTH CSE వాసవి CSM బీసీపీ గర్ల్స్ 5006 2023 సెకండ్ ఫేజ్. OUCE AIM ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. VNR VJEC CSD CBIT CIC కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో IoT అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. VJEC CSC JNTH ECE VJEC AID 6818. CBIT AIM 7416. VJEC VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ $7,729. CBIT మీరు ఈ విధంగా చూసుకోవచ్చు.
వరుసగా. నేను ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ డి అనే కాలంలో D4 అనే ఈ సెల్లును ఫ్రీజ్ చేసినాం. ఫ్రీజ్ చేయడం వల్ల మనం ఇటు పక్కకి జరిపినప్పుడు అది పక్కకి ఇటు ఈ మిగతా జరుగుతున్నాయి కానీ అవి మాత్రం అక్కడ జరగడం లేదు. ఇట్లా పైన ఉన్నది కూడా పైన కూడా జరగడం లేదు. అవి ఫ్రీజ్ అన్నమాట. ఫ్రీజ్ చేయడం వల్ల మనకు కొంచెం ఈ హెడ్డింగ్స్, కాలేజీ నేమ్, కోర్సు నేమ్, ఈ కేటగిరీ, ఈ పైన ఉన్న కేటగిరీస్ చూడడానికి సౌకర్యంగా ఉంటుందని ఈ విధంగా ఫ్రీజ్ చేసిన. మీరు ఈ ఫ్రీజ్ తీసేయాలి అనుకుంటే ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే ఈ వ్యూ ట్యాబ్లో చివరిలో ఫ్రీజ్ ప్యాన్స్ అని ఉంది. ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేది తొలగిస్తే దీన్ని పెట్టి చేస్తే ఇప్పుడు ఫ్రీజ్ ప్యాన్స్ పోయినాయి. ఎట్లా ఈ చివరి పైకి ఇప్పుడు మనం ఇట్లా చూసినప్పుడు ఇది ఏ కేటగిరీ అని చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇట్లా అన్నప్పుడు ఇట్లా చూడాలన్నప్పుడు ఇబ్బంది. ఇదే కాలేజీ ఏ కేటగిరీ చూడలేము. అందుకోసం మీరు ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చివరిలో ఉంది వ్యూ అనే ట్యాబ్లో. ఇక నేను ఈ గ్రిడ్ లైన్స్ కూడా ఫార్ములా బార్ కూడా తీసేసాను. ఈ ఫార్ములా బార్ అంటే ఇక మనం సెల్లులో ఏముంటే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మనం ఎడిట్ చేసుకోవడానికి. ఫార్ములా బార్ తొలగించాను. గ్రిడ్ లైన్స్, ఈ ఫ్రీజ్ పాన్స్లో ఈ ఫ్రీజ్ పాన్స్లో టాప్ రో పైన రో సీరియల్ నెంబర్ 1 ఉన్న కాలం మాత్రమే టాప్ రోలో ఫ్రీజ్ అయింది. ఈ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అంటే ఏ అనే కాలం, ఏ అనే వరుస ఫ్రీజ్ అయింది. ఇది ఫ్రీజ్ పాన్స్ అంటే మనం ఏదైతే సెల్ సెలెక్ట్ చేసామో ఆ సెల్కు పైన ఉన్నది ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫ్రీజ్ అయింది. ఈ విధంగా ఫ్రీజ్ చేసాం. మీరు కావాలంటే ఫ్రీజ్ తొలగించుకోవచ్చు. మనం ఇప్పటివరకు చూస్తున్న 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన మనం ఇప్పటివరకు చూసిన డీటెయిల్స్ tgepset.nic.in అనే అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్, TSEMCET 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్లో మనకు ఇచ్చారు. ఇక్కడ TSEMCET 2023 ఫస్ట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్, ఇక్కడ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్. TSEMCET 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఫేజ్ ఇది ఫైనల్ ఫేజ్. 2023లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల స్పెషల్ ఫేజ్ కూడా నిర్వహించారు. చివరి 4th ఫేజ్ ఈ విధంగా కటాఫ్ ఇచ్చారు. మీరు దీని మీద ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ పై క్లిక్ చేసి చూడవచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు MS Excel షీట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయింది MS Excel షీట్. ఇది నేను డౌన్లోడ్ చేసిన ఫైల్. దీనిలో ఇక్కడ లాక్ చేయడం అంటూ ఏమీ లేదు. ఒకవేళ దీంట్లో మీరు లాక్ చేయాలనుకుంటే మనం ఇప్పటివరకు చూసింది కూడా ఇదే. మీరు దీంట్లో కూడా డైరెక్ట్గా చూడాలనుకుంటే నేను ఇక్కడ SC గర్ల్స్ మీద అనే కాలం మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అనే బటన్ ఉంది. హోమ్ ట్యాబ్
హోమ్ ట్యాబ్లో చివరిలోకి వస్తే సార్ట్ అనే బటన్ ఉంది, A to Z సార్ట్. ఈ సార్ట్పై క్లిక్ చేసిన తర్వాత ఈ ర్యాంకులన్నీ వరుసగా వచ్చినాయి. ఇక్కడ ఫార్ములా బార్ తీసేస్తాం. కొంచెం స్పేస్ కోసం. ఇక్కడ ర్యాంకులన్నీ వరుసగా వచ్చినాయి. ఇప్పుడు నేను ఎస్సీ గర్ల్స్ సెలెక్ట్ చేసిన. ఈ డబ్ల్యూ అనేది ఎస్సీ గర్ల్స్ 8611, 10,042, 10,700 ఈ విధంగా వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఈ చివరిలో JNTH CSE, OU CSE, JNTH CSM, CBIT CSE ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ D అనే కలం సెలెక్ట్ చేసిన, ఇది అవసరం లేదు, హైడ్ చేసేసినాం. ఈ కాలేజీ లొకేషన్ కూడా హైడ్ చేసేస్తున్నా. ఇక మిగతా కేటగిరీలు ఇక్కడ BCE వరకు హైడ్ చేస్తున్నా. ఇక్కడ వరకు నేను హైడ్ చేసిన. ఇప్పుడు మీరు పక్కపక్కన ఇలా చూసుకోవచ్చు. మీరు ఈ విధంగా మీ కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఈ విధంగా ఈజీగా చూసుకోవచ్చు. JNTH మీకు మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది. ఇప్పుడు నేను SC గర్ల్స్ సెలెక్ట్ చేసిన. JNTH CSE ఫస్ట్ 1, 2 హెడ్డింగ్స్ ఉన్నాయి. మీ ర్యాంక్కి ఇది మనం SC బాయ్స్, SC గర్ల్స్ 2 కేటగిరీలో చూస్తున్నాం. OUCE CSE, JNTH CSM, CBIT CSE 12,000, JNTH CSC, VJEC 13,000కు 14,000 ర్యాంకు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో AIM. CBIT CSM రావాలంటే 15,207. JNTH వాసవి, OUCE ఈ విధంగా ఈ వరుసగా వచ్చాయి. మీకు ఏదైనా కాలేజ్ వైజ్గా చూడాలి అనుకుంటే ఇప్పుడు ర్యాంకును క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ వైజ్ హోమ్ ట్యాబ్లో సార్ట్, అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం. ఇప్పుడు కాలేజీ కోడ్ ఆరోహణ క్రమంలో వచ్చింది. ఒక్కొక్క కాలేజీలో బ్రాంచ్ మాత్రం టాప్ ఆర్డర్లో వచ్చింది. ఈ విధంగా మనం మీకు ఏదైనా ఒక కాలేజీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీ వారిగా చూడవచ్చు. BVRI ఇక్కడ కాలేజీలో BVRI, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో
సిఎస్సి బ్రాంచ్ 39,000 బీసీబీ ఎస్సీ గర్ల్స్ 39,793, బీవీ సిఎస్ఎం 47,000, సిఎస్డి 57,000, ఏఐడి 59,000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 69,000 ర్యాంక్, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 73,000. ఈ విధంగా మీకు కాలేజ్ వైజ్గా అంటే కాలేజ్ వైజ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ వైజ్. బ్రాంచ్ వైజ్గా చూడాలనుకున్నప్పుడు ముందుగా కేటగిరీపై క్లిక్ చేసి సార్ట్ ఆరోహణ క్రమం, తర్వాత బ్రాంచ్పై ఆరోహణ క్రమం, బ్రాంచ్ వారీగా ర్యాంక్ ఆరోహణ క్రమంలో వచ్చింది. మనకు ఏఐ అనే బ్రాంచ్ 42,000. ఈ విధంగా మీకు నచ్చిన బ్రాంచ్ మీకు సిఎస్ఎం అండ్ సిఎస్డి, సివిల్, సిఎస్సి, సిఎస్డి బ్రాంచ్ ఇక్కడ ర్యాంక్ వారీగా టాప్ కాలేజెస్లో బ్రాంచ్ వారీగా వచ్చింది. ఇక్కడ సిఎస్ఈ ఇక్కడ సీరియల్ నెంబర్ 276 వద్ద స్టార్ట్ అవుతుంది. జేఎన్టీహెచ్ సిఎస్ఈ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది 276 వద్ద. మీకు సిఎస్ఈ బ్రాంచ్ మాత్రమే కావాలనుకుంటే ఈ విధంగా చూసుకోవచ్చు. ఏ కాలేజీలో ఉంది వరుసగా జేఎన్కే. ఇక ర్యాంకును బట్టి 40. తర్వాత సిఎస్జి అనే బ్రాంచ్, సిఎస్ఎం అనే బ్రాంచ్, ఇప్పటి వరకు మనం హైడ్ చేసినాయి. ఇక్కడ ఏ, బి తర్వాత సి నుంచి హెచ్ వరకు ఉన్నాయి. ఇవన్నీ అన్హైడ్ చేయాలంటే మళ్ళీ బి అనే పై క్లిక్ చేసి ఆప్షన్స్ అన్హైడ్. ABCDEFGHI తర్వాత కూడా కొన్ని హైడ్ చేసినాం, అన్హైడ్. IJKLMNOPQRSTUVW తర్వాత కొన్ని హైడ్ చేసినాం, అన్హైడ్. WXYZ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మాత్రం
జస్ట్ మీ కేటగిరీని మాత్రమే క్లిక్ చేయాలి. అప్పుడు మీకు టాప్ కాలేజ్ మరియు టాప్ బ్రాంచ్ వరుసగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.